నమస్తే అమ్మ. మరి ఈసారి నెక్స్ట్ ఖచ్చితంగా ఏ ఒక్క ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుందమ్మ. ఎందుకని అంకుల్? ఆయన చేస్తున్నాడు అన్ని వాలంటీర్ వ్యవస్థ పెట్టి చక్కగా అందరికి ఇళ్ళ కాడికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆ పద్ధతి బాగుంది. మరి ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలన్నీ ప్రజల్ని సోమరిపోతులు చేయడానికే పెట్టారని చెప్పి అంటున్నారు చాలా. అది ఎవరో కొంతమంది అంటారమ్మ. మరి ఇప్పుడు పొత్తులతో వస్తున్నారు కదా టీడీపీ జనసేన, అది మరి చెప్పలేము. జగన్ గారికి ఏమన్నా ఎఫెక్ట్ ఉండిద్దంటారా? ఏముండదు. ఓకే. అంత మెజార్టీ రాకపోయినా 100 సీట్స్ అన్నీ వస్తాయి. మరి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ జైలుకి వెళ్ళారు కదా, అవును. మరి ఆయన వెళ్ళడం కరెక్ట్? తప్పు చేసినప్పుడు ఎవరైనా వెళ్ళాలిగా. అది మరి ఇప్పుడు జగన్ ప్రభుత్వం రావటం వల్ల వాడుకునే వస్తువుల దగ్గర నుంచి ఇసుక రేట్లు మొత్తం పెరిగిపోయినాయి అని చెప్పి అంటున్నారు. దానికి మీరేమంటారు? ఈయన అన్ని పథకాలు ఇస్తున్నారు కాబట్టి అవన్నీ పూడ్చుకోవాలి కాబట్టి అలా పెరిగిపోవటం కామన్. ఓకే. మరి నిన్న చూసినట్లయితే ఉద్దానం అనే ప్రాంతంలో అక్కడ కిడ్నీ సమస్యతో ప్రతి ఒక్క ప్రజలు బాధపడుతుంటే నిన్న ఆయన ప్రతి ఇంటికి 100 లీటర్లు అక్కడ సరఫరా చేయడం అనేది జరిగింది. మరి దాని గురించి మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? అది మంచి పని. మరి 700 కోట్లు పెట్టి ఆ యొక్క ప్రాజెక్ట్ని అక్కడ నెరవేర్చారు ఆయన. మరి దానికి ఏమంటారు మీరు? మంచి పని చేశాడు అనుకోండి. ఓకే. మరి ఇప్పుడు 175 సీట్లు ఖచ్చితంగా జగన్ గారికి వస్తాయి అంటారా మీరు? అన్ని సీట్లు రావు, 100 సీట్లు వస్తాయి. ఓకే. ఈసారి వ్యతిరేకత ఉంది కాబట్టి కొద్దిగా 100 ఆయన ప్రభుత్వం వచ్చుద్ది. అది పులివెందుల్లో టీడీపీ జెండా ఎగిరిపోతుంది అంటున్నారు. అది వాళ్ళంతా ఉట్టి మాటలే కానీ ఆయన స్థానం అయిందే. మరి ఈసారి చూసినట్లయితే ఖచ్చితంగా 50-50 ఛాన్సెస్ అంటున్నారు టీడీపీకి, అటువైపు చూడకపోతే వైసీపీ వాళ్ళకి. మరి మీరేమంటారు దానికి? అది ఎంత ప్రజల నిర్ణయం అందేం చెప్తాం. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? మేము జగన్కి వేస్తాం. జై జగన్. జై జగన్.